హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. తొలి రోజే కొడాలి నానికి భారీ షాక్ అండి. గుడివాడ మాజీ ఎమ్మెల్యే అయిన వైసీపీ నాయకుడు కొడాలి నానికి అయితే ఊహించని షాక్ తగిలింది. కొడాలి నాని నివాసం వద్ద భద్రతా సిబ్బందితో పాటు ఆయన వ్యక్తిగత సిబ్బందిని కూడా అయితే ఈ మేరకు తొలగించినట్లు గురువారం ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. సో గుడివాడ ఎమ్మెల్యే వైసీపీ నాయకుడు కొడాలి నానికి ఊహించని షాక్ తగిలింది. సో ఈ విధంగా ఆయనకు ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ టీడీపీ అభ్యర్థిగా వెనిగండ్ల రాము చేతిలో కొడాలి నాని ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే 2004 నుంచి వరుసగా 4 సార్లు ఈ కొడాలి నాని గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు. కానీ 2009 ఎన్నికల అనంతరం కొడాలి నాని టీడీపీకి రాజీనామా చేసి వైసీపీకి మారిన విషయం తెలిసిందే. సో ఈ సందర్భంగా 2014, 2019 ఎన్నికల్లో సైతం వైసీపీ ఎమ్మెల్యేగా నాని విజయం సాధించారు. 2019లో జగన్ ప్రభుత్వం కొలువుదీరడంతో ఆయన క్యాబినెట్లో పౌర సరఫరాల శాఖ కూడా మంత్రిగా అయితే బాధ్యతలు చేపట్టారు. సో అప్పటి నుంచే కొడాలి నాని వ్యవహార శైలి తీర్పులో అయితే మార్పు వచ్చిందని చెప్తున్నారు. అనంతరం 2022 ఏప్రిల్లో వైఎస్ జగన్ తన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా మంత్రి కొడాలి నాని పదవి నుంచి అయితే తొలగించారని చెప్తున్నారండి. సో ఇక్కడ జగన్ వచ్చేసి తన క్యాబినెట్లో ఉన్న మంత్రిగా అయితే తీసేశారని చెప్తున్నారు. సో అయినా కూడా ఆయన వ్యవహార శైలిలో ఏమీ మార్పు లేదు అని చెప్పేసి ఇక తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గుడివాడ ఓటర్లు టీడీపీ అభ్యర్థి వెనిగండ్ల రాముకు పట్టం కట్టారు. సో దీంతో కొడాలి నాని తాజాగా మాజీ ఎమ్మెల్యే అయ్యారు. సో దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా అయితే కొలువుదీరింది. అదే రోజు నుంచే కొడాలి నాని భద్రతా సిబ్బందిని కూడా తొలగించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా అయితే ఇప్పుడు మారిందండి. సో తొలి రోజు నుంచే ఈ విధంగా అయితే భద్రతా సిబ్బందిని అయితే తీసేశారు కొడాలి నాని శ్రీ వెంకటేశ్వరరావు గారికి అయితే.